అస్సలు ఈ NS200 ని అస్సలు బై చేద్దామని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. దానికి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వచ్చేసింది. మీకు నా ఫేవరెట్ బైక్ గురించి నేను ఎందుకు చెప్పాను అనేది ఈ వీడియో అయితే చెప్తాను. నేనైతే ఒక తప్పైతే చేశాను. నేను మే 2025 లో ఈ NS200 అయితే తీసుకున్నాను. అప్పుడు నేను తీసుకునేటప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,99,000. నేనైతే 1 లాక్ అయితే డౌన్ పేమెంట్ అయితే కట్టాను. మిగతాది రిమైనింగ్ 95,000 అయితే ఫైనాన్స్ అయితే పెట్టుకున్నాను. ఫైనాన్స్ పెట్టుకుని విత్ ఇన్ 2 months లో అయితే ఫైనాన్స్ అయితే క్లియర్ చేశాను. దాని వల్ల నాకు ఎంత ఇంపాక్ట్ వచ్చింది, నాకు 15,000 దగ్గర 15,000 అబౌట్ లాస్ అయితే వచ్చేసింది. దాని వల్ల అయితే నేను NS200 అసలు బై చేయొద్దని చెప్పాను. తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏంటంటే బజాజ్ లో కొన్నిసార్లు సర్వీస్ అనేది నచ్చలేదు నాకు. దాని వల్ల అయితే చెప్పాను కానీ నా ఫేవరెట్ బైక్ అనేది నేనైతే అస్సలు బై చేయొద్దని చెప్పేసి నేనైతే అస్సలు చెప్పను. దీనికైతే నేనైతే నా వైట్ డ్రాగన్ మామ ఇది ఎందుకు నేను చెప్తాను చెప్పండి. సరే మీకు అర్థమైంది అనుకుంటా నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో NS200 ని అస్సలు బై చేయొద్దని చెప్పేసి. ఇంకా కొన్ని ఉన్నాయి యూట్యూబ్ లో. నేనైతే 2 లాంగ్ వీడియో అయితే చేశాను. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో కండి. మీకు ఇంకా NS200 థర్టీ సర్వీస్ కావాల్సింది. తర్వాత అయితే ఫుల్ డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. యూట్యూబ్ ఛానల్ అయితే కలుద్దాం.